అడవులు నేను ఆదిలాబాద్ నుంచి వచ్చా కదా, అక్కడి నుంచి ఒక అడవిని తీసుకొచ్చా. అయితే ఆ ఫారెస్ట్లో ఒక గొంగలి పురుగు ఉందంట. గొంగలి పురుగు తెలుసు కదా, నేను ఏదైనా అడిగితేనే జవాబు చెప్పాలి, అదర్వైజ్ పిన్ డ్రాప్ సైలెంట్. ఓకేనా? అడవిలో అందరికి కనిపిస్తుంది అందరికీ? అడవిలో ఒక చెట్టు మీద గొంగలి పురుగు ఉందంట. గొంగలి పురుగులో చాలా రకాలు ఉంటాయి. కొన్ని పచ్చగా ఉంటాయి, కొన్ని ఏమో నల్లగా, ఒంటి నిండా చూసారా ఆ యొక్క బ్లాక్ హెయిర్. చాలామంది దాన్ని వెంట్రుకలు అంటారు. తర్వాత ఏమో చాలా బ్లాక్గా రఫ్గా ఉంటాయి. అది ఒంటి మీద పాకుతేనే అసలు బాగా ఎలర్జీగా ఉంటుంది. బయట ఉంటే మమ్మీ అర్జెంటుగా దాన్ని చంపు చంపేస్తుంది. అంతేకాకుండా అది బట్టల మీద పాకినా, ఒంటి మీద పాకినా చాలా దురద పెడుతుంది. దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. సో అడవిలో ఇలాంటి చాలా రకాలు ఉంటాయి. మీకు తెలిసింది 2 రకాలే కాబట్టి నేను చూపించా. ఇలాగా గొంగలి పురుగు అడవిలో ఉంది. అది చెట్టు మీద పసర ఆకులు పచ్చగడ్డి తింటూ పచ్చగా ఉంటుంది, కొన్ని నల్లగా ఉంటాయి. ఇలా డేస్ గడిచిపోతుంది పిల్లలు, రోజులు గడిచిపోతున్నాయి. దాన్ని ఎవ్వరూ పట్టించుకోవట్లా, ఎవ్వరూ దాని దగ్గరికి రావట్లా, ఎవ్వరూ ఇష్టపడట్లా. నువ్వా చి పక్కకు పో, నువ్వా చిచి 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 అని అందరూ దాన్ని అసహించుకుంటున్నారు. పిల్లలు వింటున్నారా? ఇలా ఉండగా ఒకరోజు అడవిలో అది బాధగా చూసారా, ముఖం చూసారా, ఇలా పెట్టుకొని నన్ను ఎవ్వరూ పట్టించుకోరు, నేను ఎవ్వరికీ ఇష్టం లేదు, ఎందుకు యేసయ్య నన్ను ఇలా పుట్టించావు, ఎందుకు యేసయ్య నాకు ఈ రంగు ఇచ్చావు, నల్లగా ఉన్నాను, ఎవ్వరూ పట్టించుకోవట్లా, నా పక్కన ఎవ్వరూ కూర్చోట్లా, అందరైతే తెల్లగా మంచిగున్న వాళ్ళని రా 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 పక్కన కూర్చో అంటారు. నా దగ్గర ఎవ్వరు రావట్లేదు యేసయ్య అని చూసారంత దిగులుగా ఉండేసే. అయితే ఈ లోపల అది ఒక అందమైన ఆకర్షణీయమైన అందరూ ఇష్టపడే దేన్ని చూసింది? ఒక బటర్ఫ్లై వచ్చింది దాని దగ్గరికి. పిల్లలు చూడండి, ఈ లోపల బటర్ఫ్లై వచ్చి caterpillar what happened, why are you so sad అని బటర్ఫ్లై అడుగుతుంది. పిల్లలు అడుగుతుంటే బొమ్మ చూడాలి, నా మాట వినాలి. బటర్ఫ్లై అడుగుతుంటే క్యాటర్పిల్లర్ అంది, అంటే గొంగలి పురుగు అంది, నువ్వేమిటి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్ను అందరు ఇష్టపడతారు, నువ్వు చాలా కలర్ఫుల్గా ఉన్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ అని పాటలు పాడతారు. నిన్నెవ్వరైనా రా 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 పక్కన కూర్చో అంటారు, నిన్ను పట్టుకుంటారు, నన్ను ఎవ్వరు ఇష్టపడట్లా అని బాగా బాధపడి తన బాధ అంతా చెప్పుకుంటుంది. వింటున్నారా పిల్లలు? శ్రద్ధగా వినాలి. అయితే సీతాకొక చిలుక బటర్ఫ్లై ఏముందో తెలుసా? ఎందుకు బాధపడుతున్నావే, యేసయ్య నిన్ను నన్ను ఒకేలా చేశాడు. ఒకేలా చేశాడా? కాదే, నీ రూపం వేరు నా రూపం వేరు, ఒకేలా చేశామంటావేంటి? ఇంకొక విషయం తెలుసా? మార్పు నీ చేతుల్లోనే ఉంది. చేతులు చూపించండి. నీ మార్పు నీ చేతిలోనే ఉంది అని బటర్ఫ్లై క్యాటర్పిల్లర్కి చెప్పింది. ఏంటి, నా మార్పు నా చేతుల్లో ఉందా? నేను నా రూపం మార్చుకోవచ్చా? నేను మంచిగా అవ్వచ్చా? అందరూ అసహించుకునే జీవితం నుండి, అందరూ ఇష్టపడని జీవితం నుండి బ్యూటిఫుల్గా మారొచ్చా? నా చేతుల్లో ఉందా? అవును యేసయ్యా, నీ జీవితాన్ని మార్చుకునే అవకాశం నీకే ఇచ్చాడు, తెలుసా నీకు అని బటర్ఫ్లై క్యాటర్పిల్లర్ చెప్పింది. క్యాటర్పిల్లర్కి ఇంకా ఆలోచించడం మొదలుపెట్టింది. పిల్లలు వినాలి, ఆలోచించడం మొదలుపెట్టింది. ఏమనంటే ఏంటి, నేను మారగలుగునా అని వెంటనే యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థనలో ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండిపోయింది. పిల్లలు, యేసయ్యా నేను మారతాను, నేను మారడం నాకు ఇష్టం, నేను ఇప్పుడే మారుతా, నెక్స్ట్ ఇయర్ మారుతా, నెక్స్ట్ డే మారుతా, నెక్స్ట్ వీక్ మారుతా, నాకు నో అదర్ ఛాన్స్, ఈరోజే నేను మారిపోవాలి, ఈరోజే నేను బ్యాడ్ లైఫ్ నుంచి,
అసహ్యించుకునే జీవితం నుండి, అందరూ ఇష్టపడని జీవితం నుండి, మా పేరెంట్స్, ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, స్కూల్మేట్స్, మా బంధువులు అందరూ నన్ను హేట్ చేసే జీవితం నుండి అందరూ ఇష్టపడే లైఫ్ నాకు ఇప్పుడే కావాలేసయ్యా. ఐ వాంట్ టు చేంజ్ మై లైఫ్. నేను లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళను అని ఫాస్టింగ్ ప్రేయర్లో ఉంది పిల్లలు. ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండగానే చూసారా, ఇక్కడ చూసారా, దాని మార్పు స్టార్ట్ అయింది. అది మారడం స్టార్ట్ అయింది. ఎలాగా? దానికి తెలియకుండానే దాని బాడీ అంతా చేంజ్ అయిపోతుంది. ఏంటేంటో కొన్ని మార్పులు వస్తున్నాయి. నా మార్పు వస్తుంది, నా బాడీ ఏంటి ఇట్లా అయిపోతుంది, చాలా అసహ్యంగా ఉండేది, పైనేంటి మొత్తం ఆ హెయిర్ అంతా పోయి ఒక షెల్ లాగా ఒకటి ఏర్పడుతుంది అని చెప్పి అది ఇంకా పట్టుదలతో, యేసయ్యా ప్లీజ్ మధ్యలో ఆగిపోవద్దు, నేను ఇక్కడే ఆగిపోకూడదు, 1 డేలో ఆగిపోకూడదు, 1 వీక్లో ఆగిపోకూడదు, ప్లీజ్ లార్డ్ ట్రాన్స్ఫార్మ్ మీ కంప్లీట్లీ, నన్ను కంప్లీట్గా మార్చేసేయా అని అలాగా ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండిపోయింది పిల్లలు. ఈ లోపల మళ్ళీ దాని చుట్టూ ఒక వలయం ఏర్పడింది. ఓ గాడ్ ప్రొటెక్ట్ చేసేసాడు, గాడ్ తన యొక్క మహిమనిచ్చేశాడు. చూస్తూ ఉండగానే తనకు తెలియకుండానే తన ఒక రూపమంతా మారిపోయింది. ఈ లోపల ఎట్లా మారిపోయింది? అందమైన బటర్ఫ్లైగా మారిపోయింది. బటర్ఫ్లైగా మారిపోతే పిల్లలందరూ ఎగురుకుంటూ హే బటర్ఫ్లై, హే బటర్ఫ్లై, నాకు కావాలి, నాకు కావాలి అని అందరు దాని ఎమ్మడి పరిగెడుతున్నారు. చూసారా పిల్లలు? నెక్స్ట్ నాన్న, చూసారా పిల్లలు దాని ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అయిందో? అసహ్యకరమైన గొంగలి పురుగు నుండి ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అయ్యిందో వింటున్నారా పిల్లలు? నెక్స్ట్ నాన్న, అసహ్యకరమైన గొంగలి పురుగు అందమైన, అందరూ మెచ్చుకునే బ్యూటిఫుల్ బటర్ఫ్లైగా మారింది. మీకు ఇప్పుడు చెప్పండి, బటర్ఫ్లై అంటే ఇష్టమా, క్యాటర్పిల్లర్ అంటే ఇష్టమా? సో బటర్ఫ్లై అంటే మనందరికి ఇష్టం కదా. పట్టుకుందామని చూస్తాం, పట్టుకొని ఒక జార్లో పెడతాం, ఇంకా ఏంటంటో చేస్తాం కదా. సో కాబట్టి పిల్లలు మీరు కూడా మార్పు మీ చేతుల్లోనే ఉంది. చెప్పండి, మార్పు నా చేతుల్లో ఉంది. సీనియర్ బాయ్స్ గర్ల్స్ చెప్పాలి, మార్పు నా చేతుల్లో ఉంది. ఈ VBS అయిపోతుంది 5 days. నేను మారకుండా మా ఇంటికి వెళ్ళిపోతానంటే నీ ఇష్టం. నేను మారకుండా అలాగే ఉంటాను, బ్యాడ్గా జీవిస్తాను, మా పేరెంట్స్కి ఆయాస్కరంగా ఉంటా, మా టీచర్స్ చెప్పిన మాట వినను, గాడ్ చెప్పిన మాట వినను, నా ఇష్టమైన లైఫ్ నేను జీవిస్తా, నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, నన్ను అందరూ అసహ్యించుకున్న పర్వాలా, ఏంట్రా చెప్పి అలసిపోతున్నా అన్నా పర్వాలా, నువ్వెందుకు పుట్టావురా అనుకున్నా పర్వాలా, నేను చెడ్డగా ఉంటా, నేను ఇలాగే ఉంటా, అసహ్యంగా ఉంటా అంటే చాయిస్ ఈజ్ యువర్స్. లేదు, నేను మార్పు చెందుతా, యేసయ్యకు నచ్చినట్టుగా, మా పేరెంట్స్కి నచ్చినట్లుగా, అందరికీ నచ్చినట్లుగా మార్పు చెందుతానంటే దిస్ ఈజ్ ద రైట్ టైం. ఈ రోజు నుంచి 5 days వరకు నీకు టైం ఉంది. తర్వాత లేదా అంటే ఏమో ఎవరికి తెలుసు. దిస్ ఈజ్ ద రైట్ టైం టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. మీ లైఫ్ని మార్చుకోవడానికి ఇదే మంచి అవకాశం. గొంగలి పురుగు తన లైఫ్ని మార్చుకోవాలనుకుంది, యేసయ్య సన్నిధిలోకి వెళ్ళిపోయింది. లార్డ్ ట్రాన్స్ఫార్మ్ మీ లార్డ్, నన్ను మార్చేసేయ అనుకుంది, అందమైన బటర్ఫ్లైగా మారిపోయింది. మరి మీరు కూడా మారాలనుకుంటే చక్కగా శ్రద్ధగా వాక్యాన్ని వినండి, ఓకేనా? సరే, మన డివోషన్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు గోల్డెన్ వర్స్, గోల్డెన్ వర్స్, రోమన్స్ చాప్టర్ 12:21 వర్స్. టీచర్స్ కాదు నాన్న, పిల్లలు తీశారు అందరూ. జాషువా జనరేషన్, దెబోరా, ప్లానెట్ షేకర్స్, ఎస్తేర్, ఫిబే, అందరూ రోదే గ్రూప్కు తెలియదు, నా వైపు చూడండి. డేవిడ్ గ్రూప్ తీసారా? ఇంకా బైబిల్ తిరిగేస్తున్నారు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనము తీసారా? అందరూ తీసారా? చూడండి, ఒకసారి చూడండి. కీడు వలన, నాతో చెప్పండి, రిపీట్ చేయండి. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము
21వ వచనము ఇంగ్లీష్లో కూడా చెప్దాం. డు నాట్ బి ఓవర్కమ్ బై ఈవిల్ బట్ ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్. రోమన్స్ 12th చాప్టర్ 21 వర్స్. ఆయన ఊరి పేరే ఊర్, యుఆర్, ఊర్ అనేది ఆయన ఊరి పేరు. ఆ ఊరిలో వినాలి, నా వైపు చూడాలి అనే ఊరిలో ఆయన ఉండేవాడనమాట. ఆయన్ని యేసయ్య ఎన్నుకొని ఒకరోజు ఆయన ఏంటంటే సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాల్ని పూజించేవాడనమాట. అలాంటి వ్యక్తిని ఉన్నట్టుండి ఒకసారి యేసే పిలిచాడనమాట. ఆయన పేరేంటో తెలుసా మీకు? ఆయన పేరు అబ్రహాము. అబ్రహాంని అబ్రహాము అని పిలిస్తే యేసే మాటకి అబ్రాము లోబడ్డాడు. అబ్రామును కాస్త అబ్రహాముగా మార్చి ఆయన ద్వారా బ్లెస్ అయ్యి చాలా మందిని బ్లెస్ చేస్తానని అబ్రాముతో దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రాము ద్వారానే ఇస్సాకు ద్వారా యాకోబు ద్వారా 12 మంది ఆయన కుమారులు, వాళ్ళ ద్వారా వారి ద్వారా యేసు ప్రభువారు అనే రక్షకుడు భూమి మీదకి వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించి మనందరి కొరకు రావడం కొరకు ఒకే ఒక్క వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి అబ్రాము. ఈరోజు మనం ఆయన గురించి నేర్చుకోవట్లా. అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు, ఏసావు యాకోబు 2 కుమారులు. ఇప్పుడు యాకోబుకి ఎంతమంది పిల్లలు అంటే, ఎంతమంది పిల్లలు యాకోబుకి? 100 మంది పిల్లలు. 100 మందేనా? ఎంతమంది? యాకోబుకి 12 మంది పిల్లలు. 12 మంది పిల్లలు, ఒకే ఒక అమ్మాయి యాకోబుకుంది. యాకోబుకి 2 భార్యలు. 2 భార్యల్లో ఒక భార్యకి 10 మంది పిల్లలు పుట్టారు. కానీ యాకోబుకి ఇష్టమైన భార్యకి రాహేలుకి పిల్లలే లేరు పిల్లలు. అయితే రాహేలు బాగా ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు యాకోబుకి ఇష్టమైన భార్య కదా, యేసయ్య చూసి రాహేలుకి 2 పిల్లల్ని ఇచ్చారు. లేక వృద్ధాప్యంలో యాకోబుకి పుట్టిన ఆ 2 పిల్లల్లో మొదటివాడైన యోసేపు అంటే యాకోబుకి చాలా ఇష్టం పిల్లలు. ఎంత ఇష్టం అంటే లేక చాలా ఇయర్స్ తర్వాత 10 మంది పెద్ద అన్నయ్యల తర్వాత పుట్టాడు కదా, యాకోబుకి ఎంత ఇష్టం అంటే ఎవరికి ఇక్కడ 10 ఇయర్స్ ఎవరికి ఉంది? 10 ఇయర్స్ బాయ్ కావాలి. ఆయన రమ్మను, తను రక్కం. సో యాకోబు 10 సంవత్సరాలు వచ్చిన పిల్లలు. త్వరగా రానన్న ఫాస్ట్గా. యాకోబుకి 10 సంవత్సరాలు వచ్చినప్పుడు వాళ్ళ డాడీకి యాకోబు అంటే కమ్ ఫాస్ట్ రావాలి, ఎంత లేటా? యాకోబుకి ఇగో నేను యాకోబు, ఈయనెవరు? యోసేపు, నా బంగారు కొండ, ఐ లవ్ యూ నాన్న, ఐ లవ్ యూ. అలాగా యాకోబుకి యోసేపు అంటే చాలా ఇష్టం పిల్లలు. వాళ్ళ అన్నయ్యలు అయితే గుర్రు పెట్టి ఎంతసేపు వాడినే ఇష్టపడతాడు. ఈయనంటే ఇష్టం లేదు, చాక్లెట్లన్నీ వాడికి, కొత్త బట్టలన్నీ వాడికి, బిస్కెట్లన్నీ వాడికి అని అన్నలైతే గుర్రన్నారు. అంతేకాకుండా యాకోబు యోసేపుని ప్రేమించి రంగురంగుల ఒక అంగీని కూడా తయారు చేసి, యాకోబు యోసేపు ఇది నీకే, వేసుకో. వావ్, బాగుందా నాన్న? బాగుందా? అటు చూడు. ఇట్లాగా రంగురంగుల చేతులు పైకెత్తు, ఇట్లా పెట్టుకో. రంగురంగుల అంగీని ఇట్లాగా ఇట్లా పెట్టుకో. రంగురంగుల అంగీని యోసేపు కడు చూడు. రంగురంగుల అంగీని యోసేపుకి కుట్టి యాకోబు గిఫ్ట్గా ఇచ్చాడు పిల్లలు. యోసేపు అయితే ఎంత సంతోషంగా ఉన్నాడో. వావ్, మా డాడీ నాకు మంచి బట్టలు ఇచ్చారు, ఎంత కలర్ఫుల్గా ఉందో, సూపర్ ఉంది. హై అన్న పెద్దన్న అన్న డాడీ నాకు ఇచ్చారు, చిన్న డాడీ నాకు ఇచ్చారు అని అందరికీ చెప్తుంటే వాళ్ళ అన్నలేమో ఎంతుడు అంత సంతోషంగా ఉన్నాడో. అంత సంతోషంగా ఉంటే అన్నలు ఎట్లా ఉన్నారు? చాలా కోపంగా గుర్రు పెట్టి అందరూ కూడా చాలా కోపంగా చూస్తున్నారు పిల్లలు. ఎప్పుడైనా సరే మనము బాగా తన్నాలి, బాగా కొట్టాలి, అంతే కదా? ఇంట్లో కూడా చిన్న పిల్లలు, చిన్నోళ్ళంటే తమ్ముడన్నా, అక్క, చెల్లెన్నా, మమ్మీ డాడీకి చాలా ఇష్టం. పెద్దోళ్ళంటే రే పెద్దోడా
నీకు బుద్ధి లేదురా, చిన్నాడు కదా ఉడికించాయి. ఏ పెద్దదానమండి, బుద్ధి ఉందా? చిన్నది కదా, ఎప్పుడు దాంతో పోట్లాడుతావు, ఇచ్చాయి. అన్నీ ఇవ్వడమే పెద్దవాళ్ళు కదా, పెద్దవాళ్ళు అన్నీ ఇవ్వడమేనా? మీ పాస్టమ్ గారు మా ఇంట్లో చిన్నాము కదా, ఆమె కూడా అంతే, అన్నీ తీసేసుకోవడమే కదా. పెద్దవాళ్ళు అంటే ఎవరికి ఇష్టం లేదు కదా, ఇష్టం లేదు కదా. మధ్యలో వాళ్ళు అంటే అసలు ఇష్టం లేదు, ఎవరు పట్టించుకోరు. పెద్దవాళ్ళు అంటే ఇష్టం, చిన్నవాళ్ళు అంటే ఇష్టం. మధ్యలో వాళ్ళు ఎవరు పట్టించుకోరు, నన్ను ఎవరు పట్టించుకోరు. నిన్ను కూడానా? మన ఇద్దరు ఒకటేనా? కాదా? కాదంట. సరే, యోసేపుకి వాళ్ళ డాడీ మంచి అంగి ఇచ్చాడు కదా, ఇలా ఉంది. అయితే యోసేపు వాళ్ళ డాడీకి ఇష్టం, మంచిగా ఉండేవాడు. ఎవరైతే మంచిగా ఉంటారో పిల్లలు వినాలి, ఎవరైతే తల్లిదండ్రులకు విధేయత కలిగి ప్రేమ కలిగి లోబడి ఉంటారో యేసయ్య కూడా వాళ్ళకి మంచి గిఫ్ట్లు ఇస్తారు పిల్లలు. యోసేపుకి యేసయ్య ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారు తెలుసా? కలలు కనే గిఫ్ట్ ఇచ్చారు. పిల్లలు వినాలి, మీరు కూడా మీ తల్లిదండ్రులకు లోబడి విధేయత చూపి చక్కగా చెప్పిన మాట విని శ్రద్ధగా వాళ్ళకి లోబడి ఉంటే యేసయ్య కూడా బెస్ట్ గిఫ్ట్స్, చాలా పర్ఫెక్ట్ అయిన గిఫ్ట్స్ మీకు ఇస్తారు. యోసేపుకి ఏం గిఫ్ట్లు ఇచ్చారు తెలుసా? కలలు కనే గిఫ్ట్ ఇచ్చారు. ఏం కలలు అంటే ఆయన ఏ కళ కంటాడో అవన్నీ నెరవేరుతాయి పిల్లలు. మనం కూడా కలగంటాం, పడుకొని నాకు కళ వచ్చింది అనుకుంటాం. ఉదయం లేవగానే కళ్ళన్నీ మర్చిపోతాం. మమ్మీ ఏంటంటో కళ వచ్చింది కానీ గుర్తులేదు మమ్మీ. కానీ యోసేపు అలా కాదు, ఏం కలగంటాడో. నాన్న అక్కడ టీచర్ ఎవరు? పిల్లల్ని పేరెంట్స్ పంపించేది ఊరికే పని పాట లేకుండా చెప్పిన కథలు వినడానికి కాదు. మనం డిసిప్లిన్ నేర్పించాలి. పిల్లలు అల్లరి చేస్తారు, క్రమశిక్షణలో మనం పెట్టాలి. ప్రేమతో డిస్టర్బ్ చేసే పిల్లల్ని రా 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 పక్కన కూర్చో అని పక్కన కూర్చోబెట్టుకోవాలి. ఓకే, సరే మనం వెళ్ళిపోదాం. అయితే యోసేపుకి కలలు కనే గిఫ్ట్ ఇచ్చారు యేసయ్య. అయితే ఆయన కలలు కానీ ఏం కన్నాడంటే, అన్న 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 నాకు కళ వచ్చిందన్న. ఏమనంటే, ఇదిగో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు. ఎన్ని నక్షత్రాలు అంటే 11 నక్షత్రాలు నాకు నమస్కారం చేస్తున్నాయి అన్న. అంతేకాదన్నా, నా పన అంటే నా యొక్క గడ్డివాము అనుకోండి, నా గడ్డివాము నిలబడుంది మధ్యలో, మీరందరూ కూడా నాకు నమస్కరిస్తున్నారన్నా. అలా వచ్చిందన్నా అంటే ఏంటి, చిన్నోడివి లేక పుట్టావు, డాడీ ప్రేమిస్తున్నాడని నువ్వే చెప్తే అది వింటావు అనుకున్నావా? మేమందరం వచ్చి నీకు నమస్కారం చేస్తామా? ఏమనుకుంటున్నావురా? జాగ్రత్త బిడ్డ, నక్కరాలు చేస్తే నార తీస్తా అని తెలంగాణ భాషలో అన్నాడు బిడ్డలు. అయితే అన్న తర్వాత యోసేపు వెళ్ళి వాళ్ళ డాడీకి కూడా చెప్తే యాకోబు ఏమన్నాడు తెలుసా? యోసేపు ఏంటి, మమ్మీ డాడీ అయినా మేము కూడా నీకు లోబడాలా? మేము మీకు నమస్కరిస్తున్నామా? ఏంటి జోసెఫ్, నేను ప్రేమిస్తున్నానని ఎక్కువ చేస్తున్నావు అని యాకోబు కూడా అనేసి. కానీ యాకోబు మైండ్లో పెట్టుకున్నాడు, ఏంటి వీడికి మంచి మంచి కళలు వస్తున్నాయి, వీడి మీద ఏదో దేవుని ప్రణాళిక ఉంది అనుకున్నాడు యోసేపు. కానీ వాళ్ళ డాడీ అన్నందుకు ఏం ఫీల్ అవ్వాల. చాలామంది మమ్మీ తిడితే చాలు, డాడీ తిడితే చాలు, నన్ను తిడతావా, నన్ను అంటావా, ఎంత ధైర్యం నీకని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పెన్నులు ఇసిరేయడం, ఫోన్లు ఇరగొట్టడం, రిమోట్లు ఇసిరేయడం, ఏంటి తలుపులు పగలగొట్టడం. ఏంటి డాడీ పోనీలే, తప్పు చేయలా, నిన్ను కొట్టారు, నిన్ను తిట్టారు, మమ్మీయే కదా, డాడీయే కదా, పెద్దన్నే కదా, చిన్నోడే కదా, ఏమైపోయిద్ది? లోబడితే. యోసేపు తిరగబడలా, యోసేపు వాళ్ళ డాడీ మీద పగ పెంచుకోలా, మా డాడీయే కదా అని లైట్ తీసుకున్నాడు. సరే, వాళ్ళ అన్నలందరూ కూడా గొర్రెలు కాసుకుంటూ వేరే ఊరు వెళ్ళిపోయారు పిల్లలు. థ్యాంక్ యూ నాన్న, చాలాసేపు నుంచుండవు. థ్యాంక్ యూ. ఈయనకి వావు చెప్తా. నీ పేరేంటి? క్యామిలా? శామ్యుయల్ కిరణా? శామ్యుయల్కి వావు చెప్దామా? వావు చెప్పండి. వావ్ శామ్యుయల్, చూసారా? మీరు కూడా మంచిగా ఉంటే ఇలాంటి వావ్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ నాన్న. సరే వినండి పిల్లలు, వినాలి. అయితే యోసేపుకి వచ్చిన కళలు ఆయన గుర్తుపెట్టుకున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. వాళ్ళ అన్నలందరూ వేరే దేశం వెళ్ళారు గొర్రెలు కాసుకుంటూ. అరే యోసేపు, డాడీ ఇట్రా. ఏం డాడీ, మీ అన్నలు
చాలా దూరదేశం వెళ్ళారు గొర్రెలు కాసుకోవడానికి. వాళ్ళందరికీ ఫుడ్ తీసుకొని వెళ్ళు నాన్న, చాలా అలసిపోయారా వాళ్ళు అంటే, అవునా డాడీ అన్నలకా, ఓకే డాడీ తీసుకొని వెళ్తాను డాడీ అని యోసేపు మా అన్నలకా, వాళ్ళు ఎప్పుడైనా నన్ను ప్రేమించారా, ఒక చాక్లెట్ కొన్నారా, నాకు ఎప్పుడైనా మ్యాథ్స్లో హెల్ప్ చేశాడా, మమ్మీ డాడీ దగ్గర ఎప్పుడు ఇరికిచ్చడమే, ఎప్పుడు కొట్టించడమే, నేను ఎందుకు తీసుకెళ్ళాలి అనుకోలే పిల్లలు. వాళ్ళ డాడీ ఈ రోజుల్లో అంటే స్విగ్గీ అనగానే స్విగ్గీ 2 నిమిషాలు వచ్చేసిద్ది, జొమాటో 2 నిమిషాలు వచ్చేసిద్ది, ఇన్స్టామార్ట్ అయితే ఇంకా త్వరగా వచ్చింది, బిగ్ బాస్కెట్ అయితే 2 నిమిషాలే వచ్చేసిద్ది. యోసేపుకి బిగ్ బాస్కెట్ ఉందా, జొమాటో ఉందా, స్విగ్గీ ఉందా, మోటార్ సైకిల్ ఉందా, జీ అని కారు ఉందా, ఏమీ లేదు పిల్లలు. ఖాళీ నడకన నడుచుకుంటూ వెళ్ళాలి. సరే డాడీ మీరు ఏమిస్తే అది తీసుకుని వెళ్తానని. ఇంకొక విషయం తెలుసా, 10 మంది అన్నలకి క్యారేజ్ ఎంత ఉంటుంది, ఇంతే ఉంటుందా, ఎంత ఉంటుంది చెప్పండి. మన స్కూల్కి ఇంత క్యారేజ్ తీసుకెళ్తాం, నువ్వు ఒక్కడికే ఇంత క్యారేజ్ అంటే 10 మందికి ఇంత పెద్ద క్యారేజీ, రొట్టెలు, వెన్న, కూరలు, బాదము, పిస్తా, రకరకాల వంటకాలన్నీ ఇంత ఒత్తు చేసి పెద్ద క్యారేజీ యోసేపుకి ఇచ్చాడు యాకోబు. తీసుకొని యోసేపు 17 ఇయర్స్, అప్పుడు 17 ఇయర్స్. ఎవరున్నారు చేతులు పైకెత్తండి, 17 17 పైకెత్తండి అమ్మా, పైకెత్తాలి బాయ్స్. 17 ఎవరు లేరా, పైకెత్తండి. మీ ఏజ్ అనమాట యోసేపుకి డాడీ చెప్పిన వెంటనే క్యారేజ్ చాలా బరువుగుంది, మోసుకుంటూ వెళ్ళాడు వచ్చేస్తే అన్నలు ఎక్కడా లేరు, మా అన్నలు కనిపించట్లేదేంటి, ఏమైంది, అన్న ప్లీజ్ మా అన్నలు ఇక్కడికి గొర్రెలు కాసుకోవడానికి వచ్చారు, ఏమైపోయారన్నా, ఓ యాకోబు కుమార్లా, ఓకే వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళారయ్యా అంటే, వేరే ప్లేస్కా, నేను ఎట్లా వెళ్ళాలి, నాకు తెలియదే అనుకోలా. అమ్మో మన్నలకి ఎట్లయినా ఫుడ్ ఇవ్వాలి, వాళ్ళు చాలా అలసిపోతారని మళ్ళా చాలా దూరం ఆయన లోయల్లో దిగి వెళ్ళాడంట. పిల్లలు గుర్తుపెట్టుకోండి, లోయ అనుభవం. ఎక్కడైతే మనం కష్టాల్లో వెళ్తామో లోయ నుంచి ఎక్కడికి ఎక్కుతాం, టాప్ మీదకి ఎక్కుతాం. కాబట్టి మీ లైఫ్లో కూడా ఎప్పుడైనా బాధ వచ్చినా, ఫెయిల్యూర్స్ వచ్చినా బాధపడకూడదు. లోయ తర్వాత ఏమెక్కుతాం, అప్ ఎక్కుతాం, చాలా ఉన్నతంగా ఎక్కుతాం. జోసెఫ్ కూడా లోయల్లో దాటుకుంటూ వాళ్ళ అన్నలు రీచ్ అయ్యాడు. వాళ్ళ అన్నల దగ్గరికి వస్తూ ఉన్నాడు, అది చూసారా పట్టుకొని. అక్కడైతే చిన్నగా ఏదో టిక్కు అందుకని అంత ఉండదు, చాలా పెద్ద క్యారేజ్ మోసుకెళ్ళాడు. అయితే యోసేపు వెళ్తుంటే వాళ్ళ అన్నలు దూరం నుంచి చూశారు, రే వస్తున్నాడు రా, వీడి పని అయిపోయింది, ఎట్లా ఇప్పుడు డాడీ లేరు, మమ్మీ లేదు, ఎవరూ లేరు, ఇప్పుడు వాడి పని పడదాం రా అని చెప్పి, చూసారా ఎంత కోపంతో ఉన్నారు, పగతో ఉన్నారు, బాగా కక్షతో ఉన్నారు, చాలా ద్వేషంతో ఉన్నారు. ఎప్పుడు దొరుకుతాడా వాడు చేసేద్దాం అనుకున్నారు. ఈ లోపల ఏమైందంటే యోసేపు తీసుకెళ్తే రారా అని చెప్పి యోసేపుని పట్టుకొని తన యొక్క డ్రెస్ అంటే వాళ్ళ అన్నలకి చాలా అసహ్యం, ఏంటి డ్రెస్ తీసేశారు. చూసారా, అన్నా ప్లీజ్ అన్నా నాకు డాడీ ఇచ్చారన్నా, వద్దన్నా, ఐ లవ్ దిస్ డ్రెస్ అన్నా, ఇది చాలా బాగుంటుందన్నా, దిస్ ఈజ్ మై ఫేవరెట్ అన్న అంటే, ఓరు మీరా డాడీకి చెప్తావా, కలలుగా అంటావా, ఇప్పుడు ఎవరితో చెప్తావు చెప్పని డ్రెస్ తీసేసి ఒక గుంటలో వేసేసారు. పిల్లలు గుంటలో వేసేసి పెద్ద గుంటలో తోసేశారంట. తోసేస్తే యోసేపు గుంటలో పడిపోయాడు. 17 ఇయర్స్ పిల్లలు. మీ డాడీ కొడితే, మీ మమ్మీ కొడితే తిరగబడకుండా ఉంటున్నారా, చేతులు కట్టుకొని ఉంటున్నారా? 17 అవసరంలా, చిన్నపిల్లలు కూడా. మీకు బలం ఉంటుంది, మీకు చాలా శక్తి ఉంటుంది. మీ మమ్మీని ఒక్క తోపు తోస్తే పడిపోయిద్ది, అంత దూరం వెళ్ళి పడిద్ది. మీ డాడీ కూడా పడిపోతారు, ఎందుకంటే మీరు పెరుగుతున్నారు, వాళ్ళ ఏజ్ తగ్గుతుంది. యోసేపు అలా చేయలా. గుంటలో తోసినప్పుడు బలం ఉంది కదా అని పారిపోలా, గుంటలో తోసేశారు. అన్నా ప్లీజ్ అన్నా నన్ను తొయ్యకండి అన్నా, మీకు ఫుడ్ తెచ్చానన్నా అని యోసేపు ఎంత చెప్పినా వినలా, గుంటలో పడేశారు. అంతేకాకుండా ఆయన డ్రెస్ అంతటికి ఏం చేశారంటే బ్లడ్ పూసేశారు. ఒక మేకను చంపేసి ఆ బ్లడ్ అంతా దీనికి పెట్టేసి దీన్ని ఏం చేశారంటే వాళ్ళ డాడీ దగ్గరికి తీసుకెళ్దామని ప్లాన్ చేశారు. ఈ లోపల అనుకున్నారు, అరే ఈ గుంటలో వేస్తే వీడు మళ్ళీ బ్రతికొస్తాడురా, వీడు రావడానికి వీల్లేదు, వీడిని మనం అమ్మేద్దాం అని చెప్పి అటు నుంచి కొంతమంది
వ్యాపారం చేసుకునే వాళ్ళు, బిజినెస్ చేసుకునే వాళ్ళు వెళ్తుంటే వాళ్ళకి అమ్మేశారు పిల్లలు. అమ్మేసి ఇది తీసుకెళ్ళి యాకోబు డాడీ దగ్గరికి వెళ్ళి, యాకోబు డాడీ ఇది చూడు, ఇది అడవిలో దొరికింది, ఇది నీకు ఇష్టమైన కొడుకు యోసేపుదేనా అనేసరికి, అయ్యో ఇది యోసేపుదే, ఇది నేను వాడికి గిఫ్ట్గా ఇచ్చాను, వాడి బర్త్డే 10 years బర్త్డే ఎప్పుడు ఇచ్చాను, వీడు నాకు ఇష్టమైన కొడుకు, వాళ్ళ అమ్మ కూడా లేదు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, వీడు కూడా లేడా, అయ్యో ఏసయ్యా ఎందుకు ఇట్లా చేసావయ్యా అని చాలా ఏడుస్తున్నాడు పిల్లలు. మీరైతే ఏడవరు, కానీ పేరెంట్స్ మేమైతే, ఎందుకు ప్రభువా నాకే ఎందుకు చేసావు, మా పిల్లలకే ఎందుకు ఇట్లా, మా పిల్లలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, మా పిల్లలకి ఎందుకు బాగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అని పిల్లలు మీరనరు, కానీ పెద్దవాళ్ళని చాలామంది కొన్నిసార్లు అట్లా అనుకుంటాం. మీరు ఎట్లా అనుకున్నారా? అయితే యాకోబు బాగా ఏడుస్తున్నాడు, ఎంతమంది ఓదార్చినా అస్సలు వినట్లా. ఇలా ఉంటున్న సమయంలో యోసేపు ఏం చేశారు తెలుసా? ఐగుప్తీయులు ఆయనను తీసుకెళ్ళి పోతీఫర్ అనే ఒక మంచి అధికారికి అమ్మేశారు పిల్లలు. పోతీఫర్ దగ్గర యోసేపు ఏమయ్యాడు తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి లోబడి చక్కగా ఉంటే పోతీఫర్ ఏం చేశాడు తెలుసా? యోసేప్ కమ్, యు ఆర్ ద లీడర్, ఈ ఇంటి మొత్తానికి నువ్వే లీడర్ అని ఆయనకు మంచి రింగ్ వేశాడు, మంచి చైన్ వేశాడు, మంచి డ్రెస్ వేశాడు. చూసారా, వాళ్ళ డాడీ ఇచ్చిన డ్రెస్సు పోయింది, కానీ వేరే ప్లేస్లో మంచి డ్రెస్ వచ్చింది. యోసేప్ యు ఆర్ ద లీడర్, ఇదంతా మీదే అని చెప్పి యోసేపుని లీడర్గా చేశారు. అయితే పిల్లలు వినాలి, యోసేపుకి అక్కడ ఒక టెస్ట్, ఒక పరీక్ష. మనం కూడా ఎగ్జామ్స్ రాస్తాం కదా, యోసేపు కూడా ఒక పరీక్ష ఎదురైంది. ఏమనంటే ఒక బ్యాడ్ లేడీ ఉంది అక్కడ, ఒక బ్యాడ్ లేడీ, చాలా చెడ్డ ఆమె, సాతాన్లాగా అక్కడ పొంచి ఉంది. ఏం చేసింది తెలుసా? యోసేపు చాలా బ్యూటిఫుల్, చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు, ఎప్పుడు నీట్గా ఉంటాడు. పిల్లలు ఎస్పెషల్లీ జూనియర్స్ సీనియర్స్ పిల్లలు చాలా నీట్గా ఉండాలి, స్నానం చేయాలి, అంతే. దురదలు గజ్జి తామర ఇలాంటి ఏమి మీ దగ్గరికి రావు, పింపుల్స్ ఇవన్నీ రాకుండా ఉండాలంటే నీట్గా మెయింటైన్ చేయాలి. యోసేపు చాలా నీట్గా తన బాడీని మెయింటైన్ చేసేవాడు, ఎప్పుడు ఫ్రెష్గా ఉండేవాడు, మంచి బట్టలు వేసుకునేవాడు. ఇలాగా యోసేపు చాలా అందంగా ఉంటే ఒక బ్యాడ్ లేడీ, హే జోసెఫ్ కమ్, నువ్వు నాతో రావాలని చెప్పి యోసేపుని పట్టుకుంది. అయితే యోసేపు ఏం చేశాడు తెలుసా పిల్లలు? ఆమె నుంచి పారిపోయాడు. పిల్లలు ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ సీనియర్స్ పిల్లలు జాగ్రత్త, పాపం మీ దగ్గరే ఉంటుంది. మొబైల్ ఫోన్స్ రూపంలో, బ్యాడ్ గర్ల్స్ రూపంలో, బ్యాడ్ బాయ్స్ రూపంలో. మమ్మీ డాడీ ఉండరు, పేరెంట్స్ ఉండరు, టీచర్స్ ఉండరు, పాస్టర్ ఉండరు, ఎవరు ఉండరు. బీ కేర్ఫుల్. పాపం నుండి ఏం చేయాలి? జస్ట్ ఫ్లో అవే, పారిపోవాలి, రన్ అవే, పారిపోవాలి, పాపం నుండి పారిపోవాలి. పాపం ఉన్న దగ్గర మీరు ఉండకూడదు. నేను ప్రార్థన చేస్తా, పాస్టర్ కొడుకుని, పాస్టర్ అమ్మ మనవని, నథింగ్. పాపం ఉంటే పారిపో, బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఉంటే పారిపో, అక్కడ ఉండడానికి వీల్లేదు. యోసేపు ఏం చేశాడు? నెక్స్ట్ పారిపోయాడు పిల్లలు. అయితే ఆ బ్యాడ్ లేడీ ఏం చేసింది తెలుసా? పోతీఫర్ దగ్గరికి వెళ్ళి, ఓ మై డియర్ హస్బెండ్, నువ్వు తీసుకొచ్చావు చూడు ఆ హెబ్రియుడు, చాలా బ్యాడ్, ఆయన నన్ను కొట్టాడు, నాతో బ్యాడ్గా బిహేవ్ చేశాడని చెప్పగానే పోతీఫర్కి చాలా కోపం వచ్చింది. ఏంటి? హౌ డేర్, ఎవరక్కడ? యోసేపుని తీసుకురండి. యోసేప్ నీకు రింగ్ పెట్టాను, చైన్ వేసాను, నిన్ను హానర్ చేశాను, నువ్వేం చేసావు? బ్యాడ్గా బిహేవ్ చేసావు, ఎవరెక్కడ? తీసుకెళ్ళి జైల్లో వేసేయండి అని యోసేపుని జైల్లో వేసేశారు. యోసేపు జైలుకి వెళ్ళిపోయాడు పిల్లలు. అయినా యోసేపు దేవుణ్ణి ఎదిరించలా, ఎవరిని తిట్టలా, ఎవరిని కొట్టలా, ఏ విషయంలో కూడా ఆయన ఎదురు సమాధానం ఎవరికి చెప్పకుండా మౌనంగా జైలుకి వెళ్ళిపోయాడు పిల్లలు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇలా యోసేపు ఉన్నప్పుడు ఈ లోపల జైలు అధికారి వచ్చాడు. యోసేప్ నువ్వు చాలా గుడ్ బాయ్గా ఉన్నావు, మంచి బిహేవియర్ కలిగి ఉన్నావని యోసేపుని ఏం చేశారు తెలుసా? జైలు అంతటికీ అధికారం చేశారు. పిల్లలు నేను ఒక విషయం చెప్తా వినండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. జైలు అంటే మీరు ఎప్పుడైనా చూసారా? విజయవాడలో సెంట్రల్ జైలు ఉంది, రాజమండ్రిలో సెంట్రల్ జైలు ఉంది. మీరు ఎప్పుడైనా చూడండి, చాలా పెద్ద జైలు ఉంటుంది. దానిలో చాలామంది క్రూరమైన, కఠినమైన, చాలా నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళు ఉంటారు. వారందరినీ మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. జోసెఫ్కి వాళ్ళందరి మీద అధికారం ఇచ్చేశాడు.
వీళ్ళందరినీ నువ్వు మెయింటైన్ చేయని. ఎంత జ్ఞానం కావాలి? ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల. మీరు కూడా మీ క్లాస్లో లీడర్ అవ్వాలా? మీ ఇంట్లో మీరు చాలా చాలా ఎక్సలెంట్ బాయ్స్గా గర్ల్స్గా ఉండాలా? ఏమి లేదు, సింపుల్ థింగ్, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. యోసేపు అలా ఉండడం వల్ల జైలు అంతటికీ అధికారి అయ్యాడు. అధికారి అయిన తర్వాత నెక్స్ట్ నాన్న ఈ లోపల జైలుకి ఇద్దరిని తీసుకొచ్చారు. ఆ ఇద్దరు ఎవరంటే రాజుకి ద్రాక్షారసం ఇచ్చే అతను, రాజుకి బ్రెడ్ పెట్టే అతను. వీళ్ళిద్దరు తప్పు చేశారని యోసేపు జైల్లో వేశారు. యోసేపు కానీ చాలా అధికారి, లీడర్, వాళ్ళిద్దరికి సర్వెంటులా కాళ్ళు నొక్కుతూ ఉన్నాడు. వాళ్ళు వాటర్ తెమ్మంటే వాటర్ తెస్తున్నాడు, కాళ్ళు నొక్కమంటే కాళ్ళు నొక్కుతున్నాడు. చూసారా పిల్లలు, యోసేపు తగ్గించుకున్నాడు. ఒక్క బైబిల్ వర్స్ వస్తే చాలు, ఒక అరగంట ప్రార్థన చేస్తే చాలు, ఒక పాట పాడడం వస్తే చాలు, నీ అంత వాడు లేడు, మనంతోళ్ళు లేరు, చాలా రెచ్చిపోతాం, ఒక పాప్కార్న్ లాగా ఎగిరెగిరి పడతాం. చూసారా యోసేపు ఎంత తగ్గించుకున్నాడో, వాళ్ళకి సర్వెంట్ అయిపోయాడు. ఈ లోపల ఉండగానే వాళ్ళిద్దరికీ ఒకరోజు ఒక కల వచ్చింది. కల వచ్చినప్పుడు వాళ్ళు చాలా దిగులుగా ఉన్నారు. యోసేపు వచ్చి, హే బ్రదర్స్, వాట్ హ్యాపెండ్, వై ఆర్ యు సో సాడ్ అనగానే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఓ యోసేపు, మేము ఒక రాత్రి ఒక కలగన్నామంటే. అవునా, నాకు చెప్పండి. నా యేసయ్య నాకు జ్ఞానం ఇచ్చారు, నాకు గిఫ్ట్ ఇచ్చారు, నేను మీ కళల భావం చెప్తాను అనగానే ఇద్దరు కళలు చెప్పంగానే యోసేపు వాళ్ళకి భావం చెప్పాడు. పిల్లలు, ఇదిగో నీకు రాజు ఉద్యోగం మరలా ఇస్తాడు, నిన్నైతే చంపేస్తాడు అని చెప్పంగానే పిల్లలు వినాలి, అలాగే జరిగింది. 2 years తర్వాత యోసేపు జైల్లో 2 years ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, మన లైఫ్లో కూడా చాలా గ్యాప్లో దేవుడు కార్యాలు చేస్తాడు. బట్ డోంట్ గివ్ అప్, విడిచిపెట్టద్దు. హోల్డ్ ఆన్ టు జీసస్. యేసుని పట్టుకుందాం. ఏదైనా ఫెయిల్ అవుతున్నావా, పదే ఫెయిల్ అవుతున్నావా, ప్రయత్నించినా ఫెయిల్ అవుతున్నావా, నో ప్రాబ్లం. 2 years జైల్లో వెయిట్ చేశాడు. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు రిలీజ్ అయ్యారు. యోసేపు అన్నాడు, అయ్యా అన్న, మీరు బయటికి వెళ్తారు కదా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోరా ప్లీజ్ అన్నాడు. కానీ వాళ్ళిద్దరు బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. ఒక అతనేమో చనిపోయాడు, కానీ మర్చిపోయారు. చూసారు పిల్లలు, ఒకసారి మనల్ని పేరెంట్స్ కూడా మర్చిపోవచ్చు, మీ బ్రదర్స్ మర్చిపోవచ్చు, మీ ఫ్రెండ్స్ మర్చిపోవచ్చు, కానీ యేసయ్య ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోడు. ఆయన మిమ్మల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడు. యోసేపుని యేసయ్య గుర్తుపెట్టుకున్నాడు. ఈ లోపల రాజుకి కల వచ్చేలా చేశాడు. చూసారా పిల్లలు, దేవుడు మిమ్మల్ని లిఫ్ట్ చేయాలంటే ఎవరినైనా వాడుకుంటాడు. మన యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరు చెప్పాలి? ఎవరు? ఆయన్ని కూడా వాడుకుంటాడు మీకోసం. తెలుసా మీకు? ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళలో నోయల్ వస్తాడు. హే నోయలా, ఎవరా నోయల్, పిలవండి అంటారు. నోయల్ ఎక్కడున్నాడు? ఇండియాలో, ఇంకా తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్లో, విజయవాడలో, కరిమేలి ఫెయిత్ హోమ్లో, కింద ఇంకొక బెడ్రూములో, బాత్రూములో ఉన్నాడు. ఆయన్ని పిలుసుకురండి అంటారు. చూసారా, దేవుడు మీకోసం ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్, అవసరమైతే ట్రంప్ను కూడా వాడుకుంటాడు. కాబట్టి డోంట్ గివ్ అప్, విడిచిపెట్టద్దు. అయితే యోసేపుకి కళల భావం వచ్చు కాబట్టి ఫరోకి 2 కళలు వచ్చినాయి. ఆ 2 కళల భావం ఎవరు చెప్పాలి? దేశమంతా ఎతికారు, ఎవ్వరు లేరు. ఈ లోపల కప్పు అందించే కప్పు బేరర్, రాజా సారీ రాజా, మేము జైల్లో ఉన్నప్పుడు ఒక హెబ్రీయుడు కళ చెప్పాడు, కళ చెప్తే భావం చెప్పాడు, అలాగే జరిగింది అనగానే ఎవరెక్కడ? ఆ జైల్లో ఉన్న యోసేపుని తీసుకురండి అనగానే మనమైతే పిలవంగానే ఏం చేస్తామంటే ఎలా ఉన్నామో అలాగమ్మో రాజుగారు పిలిచారని ఫాస్ట్గా వస్తాం. యోసేపు అలా చేయలా. సీనియర్స్, ఇంటర్మీడియట్స్, గర్ల్స్, బాయ్స్ వినండి, నీట్నెస్ మెయింటైన్ చేశాడు. క్లీన్గా ఉన్నాడు, షేవ్ చేసుకున్నాడు, ఉతికిన బట్టలు వేసుకున్నాడు, మంచిగా రెడీ అయ్యాడు. మీరు కూడా మీరు పెరుగుతున్న కొలది మీ హార్మోన్స్ వల్ల చెమట వాసన వస్తుంది, ఫేస్ అంతా ఖరాబ్ అవుతుంది. అయినా పర్వాలా, మీ నీట్నెస్ ఉంటే, మెయింటైన్ చేసుకుంటే మీరు చాలా బ్యూటిఫుల్గా అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఇది మీ మమ్మీ డాడీ చేయరు, మీ టీచర్స్ చేయరు, ఎవరు చేసే పని కాదు.
మార్పు మీ చేతుల్లోనే ఉంది. సో మెయింటైన్ యువర్ క్లెన్జీనెస్. మీరు నీట్గా ఉండడం మెయింటైన్ చేసుకోండి. అయితే యోసేపు మంచి బట్టలు వేసుకొని రాజుగారి దగ్గరికి వస్తే రాజుగారు అన్నారు, ఏంటి రాజా నీ కళ చెప్పమంటే, 2 కళలు వస్తే రాజా ఏమీ లేదు, 7 సంవత్సరాలు ఆహారం మంచిగా పండిద్ది, ఇంకొక 7 సంవత్సరాలు కరువు వస్తుంది. కరువు అంటే ఏమీ లేదు పిల్లలు, ఫెమైన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే అన్నం ఉండదు, ఫుడ్ ఉండదు, వర్షం పడదు, భయంకరమైన ఎండలు, భూమంతా ఎండిపోయిద్ది, స్నాక్స్ ఉండవు, ఏముండవు, దాన్నే కరువు అంటారు. మొన్నటి కాల సమయంలో కరువు వచ్చింది మనకి, పెట్రోల్ దొరకలా, గ్యాస్ బండ దొరకలా, దాన్నే కరువు అంటారు. ఆ టైంలో యోసేపు టైంలో కూడా రాజుగారికి కల వస్తే, రాజుగారండి 7 సంవత్సరాలు మంచిగా ఆహారం పండిద్ది, 7 సంవత్సరాలు కరువు వచ్చింది అనగానే రాజుగారికి యోసేపు చెప్పింది చాలా నచ్చింది. వెంటనే యోసేపుని సన్మానం చేశారు. మరలా ఉంగరం వచ్చింది, మరలా చైన్ వచ్చింది, మరలా మంచి బట్టలు వచ్చినాయి. ఎవరెక్కడ? ఇదిగో ఇది రాజుగారి ప్లేసు, ఇది రాజుగారిది, ఇది యోసేపుది. నాకు యోసేపుకి ఏమీ తేడా లేదు, జస్ట్ ఒక చిన్న పదవి మాత్రమే. నేను ఇక్కడ ఉంటాను, యోసేపు ఇక్కడ ఉంటాడు. దేశ ప్రజలందరూ కూడా యోసేపు మాట వినాలి అని యోసేపుని ప్రైమ్ మినిస్టర్, అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మోడీ ఎట్లాగో ప్రైమ్ మినిస్టర్గా చేశారు ఈజిప్ట్కి యోసేపుని. సరే పిల్లలు, ఇలా ఉంటున్న సమయంలో 7 సంవత్సరాలు కరువు వచ్చింది. దేశమంతా, ప్రపంచమంతా కరువు వచ్చేసింది. అందరికీ తెలిసింది, ఐగుప్తులో ఆహారం ఉంది, ఐగుప్తులో ఆహారం ఉంది, ఐగుప్తులో ఆహారం ఉంది, ఐగుప్తులో ఆహారం ఉంది, అందరికీ స్ప్రెడ్ అయిపోయింది. ఏమని? ఐగుప్తులో ఆహారం ఉంది, ఇంకెక్కడ ఆహారం లేదని. ఈ లోపల యాకోబు పిల్లలు ఎక్కడున్నారు? మన స్టోరీలో అక్కడెక్కడో వదిలేసాం కదా, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వాళ్ళ దగ్గర కూడా కరువు వచ్చేసింది కనాను దేశంలో. అర్రే, అక్కడ కూడా కరువు వస్తే యాకోబు అన్నాడు, అరే నాన్న, రూబేను, షిమియోను, లేవి, ఐగుప్తులో ఫుడ్ ఉందంట, వెళ్ళండి నాన్న, వెళ్ళి తీసుకురండి రా, నా వాళ్ళందరూ చచ్చిపోతున్నారా, పిల్లలు, మనవాళ్ళు, మనవరాలు, వెళ్ళిండ్రా, ఆహారం తీసుకురండి అంటే ఇక వీళ్ళందరూ మూటలన్నీ వేసుకొని ఐగుప్తుకు బయలుదేరారు. ఐగుప్తులో రాజుగా ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు. ఈ విషయం వాళ్ళకి తెలియదు. వెళ్ళి అందరూ కూడా రాజుగారి దగ్గర, చూడండి, రాజుగారి దగ్గర సాష్టాంగ నమస్కారం చేశారు. యోసేపుకి వచ్చిన కళ నెరవేరిందా లేదా చూసారా? దేవుడిచ్చే బహుమానాలు, దేవుడిచ్చే గిఫ్ట్స్ మిమ్మల్ని ఎంతవరకు తీసుకెళ్తాయి అంటే ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో, అవసరమైతే దేశం యొక్క ఉన్నత స్థానాల్లో దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు. వాళ్ళందరూ నమస్కరించేసరికి యోసేపు గుర్తుపట్టి లోపలికి వెళ్ళి, మా అన్నలు వచ్చారు అని ఏడ్చి మళ్ళీ కళ్ళు తుడుచుకొని, ఏంటి వచ్చారు, మీరెవరు, దొంగలా? కాదయ్యా, మేము దొంగలు కాదయ్యా, మేము ఆహారం లేదని వచ్చామయ్యా అంటే, అవునా, సరే రండి అని వాళ్ళందరికీ యోసేపు మంచి ఆహారం పెట్టాడు. పిల్లలు వాళ్ళందరూ భోంచేశారు, భయపడుతున్నారు. ఏంటి ఈ రాజుగారేంటి మనకు ఆహారం పెడుతున్నారు? ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ నిన్ను పిలిచి రామ్ మన పక్కన కూర్చో భోంచే అంటాడా? అనరు కదా. కానీ యోసేపు పిలిచి భోజనం పెట్టేసరికి వాళ్ళందరూ భయపడి మళ్ళా ఇంటికి వెళ్ళిపోయారు ఫుడ్ తీసుకొని. మళ్ళా అయిపోయింది ఆహారం. యాకోబు అన్నాడు, రే మళ్ళీ వెళ్ళి ఫుడ్ తీసుకురండి అంటే, డాడీ మేము వెళ్ళం డాడీ, ఆయన అన్ని ప్రశ్నలు అడిగాడు, మేము దొంగలని, మీ డాడీ మంచిగున్నాడా, మీకు ఇంకో తమ్ముడు ఉన్నాడు ఏమయ్యాడు, చాలా ప్రశ్నలు అడిగాడు డాడీ, మేము వెళ్ళము డాడీ అని అన్నారు. అరే వెళ్ళకపోతే ఎట్లా రా, చచ్చిపోతాము, ఆహారం తీసుకురావాలని. సరే డాడీ వెళ్తాం, కానీ చిన్నోడు ఉన్నాడు కదా, యాకోబు చిన్న కొడుకు పేరు చెప్పండి, ఆగండి, జూనియర్ బ్యాచ్ చెప్పండి, డేవిడ్ బ్యాచ్. యాకోబు చిన్న కొడుకు పేరేంటి? మీరు ఆగండి. ఎస్తేర్ గ్రూపు చెప్పండి, యాకోబు చిన్న కొడుకు పేరు? ప్లానెట్ షేకర్స్, బెంజమిన్. వెరీ గుడ్, ఈవాన్ చెప్పాడు. ఓకే నాన్న, ఈవానికి వావు చెప్దాం. వావ్ ఈవాన్. ఓకే నాన్న, యాకోబు చిన్న కొడుకు పేరు బెంజమిన్, బెన్యామీను. ఆయన తీసుకురమ్మన్నాడు. అరే
యోసేపే లేడురా, ఆడే చచ్చిపోయాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు బెన్యామీను, వాడిని ఉంచండ్రా అంటే, లేదు డాడీ తీసుకురాకపోతే ఆయన చాలా హార్డ్గా ఉన్నాడు, మమ్మల్ని రానివ్వడు అంటే, సరేనని చెప్పి బెన్యామీను కూడా పంపించారు. బెన్యామీను చూడంగానే యోసేపుకి దుఃఖం ఆగలేదు. వెంటనే బెన్యామీను పట్టుకొని తమ్ముడు అని బాగా ఏడ్చాడు. ఈ లోపల వాళ్ళ అన్నయ్యలు అందరూ భయపడిపోయి, ఏంటి ఇలాగున్నానంటే, అన్నలు నేనెవరో తెలుసా, నన్ను గుంటలో పడేశారు కదా, నన్ను అమ్మేశారు కదా, నేను మీ యోసేపుని అనగానే, ఏంటి యోసేపా, అరే మనం గుంటలో పడేసాం, అమ్మేశాం, బాగా కోపపడ్డాం, కొన్నిసార్లు కొట్టాము, ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో, వీడు అసలే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ప్లేస్లో ఉన్నాడు, జైల్లో వేస్తాడా, కొరడాలతో కొట్టిస్తాడా, లేకపోతే మన మీద నుంచి గుర్రాలు పంపిస్తాడా ఏంటి అని భయపడుతుంటే ఈ లోపల యోసేపు వచ్చి, అన్నలు భయపడకండి, మిమ్మల్ని అందరినీ రక్షించడానికి, మీ దేశాన్ని రక్షించడానికి దేవుడు ముందుగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడని వాళ్ళందరితో చెప్తున్నాడు. పిల్లలు చెప్పి వాళ్ళందరినీ పట్టుకొని యోసేపు గట్టిగా ఏడ్చాడు. వాళ్ళ అన్నలు మాట్లాడే మాటలన్నీ యోసేపుకి అర్థమైపోయినాయి. ఎందుకు తెలుసా, యోసేపు ద్విభాషి, అంటే 2 లాంగ్వేజెస్ వచ్చు. ఆయనకి హీబ్రూ వచ్చు, ఈజిప్ట్లో మాట్లాడే అరామిక్ లాంగ్వేజ్ కూడా వచ్చు. పిల్లలు మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. ఓన్లీ తెలుగులో ఉండడానికి వీలేదు, ఓన్లీ ఇంగ్లీష్లో ఉండడానికి వీలేదు. మీరు అందరు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు, తెలుగు నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, హిందీ నేర్చుకోవాలి. బైలింగ్వల్ లింగ్విస్టిక్స్ అంటారు. లాంగ్వేజెస్ ఎక్కువ నేర్చుకోవాలి. యోసేపు వలె, యోసేపుకి అన్ని భాషలు అర్థమైపోతున్నాయి. సో అలాగూ యోసేపు నెక్స్ట్ నాన్న యోసేపు వాళ్ళ అన్నలందరికీ, అంతేకాకుండా అన్నలు మీరు వెళ్ళండి, డాడీని మమ్మీని అన్నల్ని చెల్లెళ్ళు తమ్ముళ్ళు అక్కలు మీ గాడిదలు గుర్రాలు అందరిని తీసుకొని ఐగుప్తుకు వచ్చేయండి, నేనున్నాను, మీకు అందరికీ ఆహారం ఇస్తానని వాళ్ళందరినీ చూసారా. యాకోబు అందరూ ప్రయాణమై అయ్యారు. పిల్లలు ఆల్మోస్ట్ 70 మంది అంట అప్పుడు వచ్చినప్పుడు, కానీ తర్వాత లక్షలైపోయారు. యాకోబు ముందున్నాడు, యాకోబు షిమ్యోను లేవి అందరూ ఉన్నారు చూసారా. నెక్స్ట్ సో చూసా, యోసేపు గుర్రం మీద వెళ్ళాడు. వెళ్ళి ఇదిగో నేను వెళ్తున్నా, మా మమ్మీ డాడీ అన్నలు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ వస్తున్నారు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. యోసేపు వెళ్ళి వాళ్ళ డాడీని కూడా కౌగిలించుకున్నారు. చూసారా పిల్లలు, వింటున్నారా? చాలు నాన్న. ఇప్పుడు యోసేపు లెసన్ అర్థమైందా మీకు? యోసేపు పగబట్టాడా, కోపంతో ఉన్నాడా, కక్ష సాధించాడా, కీడు చేసిన అన్నలకి కీడు చేశాడా, అపాయం చేశాడా, వాళ్ళని కొట్టాడా, జైల్లో వేశాడా? ఏమీ చేయలే పిల్లలు. మన మెమొరీ వర్స్ ఏంటి? కీడు వలన కాక మేలు చేత కీడును జయించాలి. యోసేపుకి వాళ్ళ అన్నలు ఏం చేశారు? మంచి చేశారా, చెడు చేశారా? చెడు చేశారు, గుంటలో పడేశారు, అమ్మేశారు. నాన్న చూడాలి, వాచ్ తీసేసుకో, మళ్ళీ 5 days తర్వాత నీకు ఇస్తాం. ఓకే, వినాలి, డిస్టర్బ్ అవ్వద్దు నాన్న ప్లీజ్. యోసేపు కీడు చేయలా, వాళ్ళ అన్నల మీద పగ పెట్టుకోలా. పిల్లలు వినాలి, పగ, ద్వేషం, కక్ష, ఈర్ష, అసూయ, క్షమించకపోవడం ఇవన్నీ సాతాను పిల్లల లక్షణాలు. చాలామంది తల్లిదండ్రులు క్షమించరు. నేనేం తప్పు చేశానని ఆ రోజు కొట్టారు, నేనేం తప్పు చేశానని నన్ను అప్పుడు అందరిలోకి తిట్టారు, నేను క్షమించను. చాలామంది పేరెంట్స్ కూడా పిల్లల్ని క్షమించరు. మన సిబ్లింగ్స్ అక్క చెల్లెల్ని క్షమించం, అన్నదమ్ముల్ని క్షమించం, మన ఫ్రెండ్స్ని క్షమించం. యోసేపు అందరినీ క్షమించాడు. పిల్లలు క్షమించడమే కాకుండా యోసేపు వాళ్ళందరి దేశాన్ని కరువు నుండి రక్షించాడు. అంతేకాకుండా ఐగుప్తులో ఉన్న వాళ్ళ యొక్క ఫ్యామిలీ మొత్తానికి ఒక షెల్టర్ ఇచ్చాడు. యోసేపులో చాలా మంచి లక్షణాలు, ప్రేమ కలిగి ఉన్నాడు, క్షమించే గుణం కలిగి ఉన్నాడు, అందరినీ రక్షించాడు, దేశాలను కరువు నుంచి రక్షించాడు. మరి యోసేపు వలె మీరు కూడా ఉంటారా? మీకు ఇంకొక విషయం తెలుసా? యోసేపుకి యేసయ్యకి చాలా దగ్గర పోలికలు. పిల్లలు వినాలి, యేసయ్య కూడా నిన్ను నన్ను ప్రేమించి తగ్గించుకున్నాడు. యోసేపు తగ్గించుకున్నాడా లేదా?
యేసయ్య కూడా మన కొరకు పరలోకము నుండి దిగి వచ్చి తగ్గించుకున్నాడు. పిల్లలు, నీలాగా నాలాగా ఒక మనిషిలాగా భూమి మీద బ్రతికాడు. ఆయనకి తగ్గించుకోవాల్సిన అవసరం ఉందా? యోసేపు వాళ్ళ అన్నలకు లోబడి తగ్గించుకొని ఐగుప్తుకు బానిసగా వెళ్ళాడు. యేసయ్య అయితే పరలోకము నుండి దిగి వచ్చి నీ కొరకు నా కొరకు తగ్గించుకొని మనిషిలాగా కష్టపడ్డారు, వడ్రంగి పని చేసుకున్నారు, మనిషిలాగే నడుచుకుంటూ అన్ని పనులు చేసుకున్నారు. చూసారా యేసయ్య ఎంత తగ్గించుకున్నాడు? యోసేపు దేశాన్నంతటిని కరువు నుండి రక్షిస్తే మన యేసయ్య ప్రపంచాన్ని, నిన్ను నన్ను పాపము నుండి రక్షించడానికి సిలువలో ప్రాణం పెట్టారు. యోసేపు గింజలిచ్చి, ధాన్యం ఇచ్చి, వరి ఇచ్చి, బియ్యం ఇచ్చి రక్షిస్తే యేసయ్య తన ప్రాణం ఇచ్చి మనల్ని రక్షించారు. పిల్లలు వింటున్నారా? యోసేపు లెసను క్షమాపణ మనకు నేర్పిస్తుంది. ఇంకా నువ్వు క్షమించని స్థితిలో ఉన్నావా? యేసయ్య నిన్ను క్షమించాడు, నీ పాపాలు క్షమించాడు, సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేచారు, పరలోకములో తండ్రి వద్ద ఉన్నారు, తిరిగి మన కొరకు రాబోతున్నారు. యోసేపు అన్నని క్షమించాడు, డాడీని క్షమించాడు, తన యొక్క బంధువులందరినీ క్షమించాడు. నువ్వు ఇంకా మీ మమ్మీ డాడీని క్షమించట్లేదా? లేకపోతే నీకు ఎవరైనా కీడు చేస్తే, ఎవరైనా నీ మీద బ్యాడ్గా చెప్పితే, ఎవరైనా రిమార్క్ నీ మీద మోపితే, ఎవరైనా లేనిపోయిన చాడీలు చెప్తే వాళ్ళని క్షమించలేకపోతున్నావా? యేసయ్య దగ్గరికి రా. యేసయ్య, నన్ను నువ్వు క్షమించినట్లుగా నేను ఇతరులను క్షమించేలాగా సహాయం చెయ్యని మనము ప్రార్థన చేసుకుందాం. ఓకేనా పిల్లలు? మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. 1 2 3. నాన్న ఎవరైతే మోకరేయలేదో నేమ్స్ నోట్ చేసుకోండి. 1 2 3. అందరూ కళ్ళు మూసుకోవాలి. సీనియర్స్, ఇంటర్మీడియట్ పిల్లలు ఎస్పెషల్లీ. ఈ ఉదయకాల సమయంలో అవునక్క, యోసేపు వలె నేను క్షమించని స్థితిలో లేనక్క. యోసేపు అయితే క్షమించాడు. పగ లేదు, కక్ష లేదు, కోపం లేదు, అసూయ లేదు, ఏమీ లేదు. కానీ నేనైతే ఇంకా కోపంతో, పగతో, కక్షతో క్షమించకుండా ఉన్నానయ్యా. నన్ను క్షమించలేని పరిస్థితిలో నేనున్నానక్క అని ఎవరైతే అనుకుంటున్నారో, అనుకున్న వాళ్ళు మాత్రమే మీ ప్లేస్లో లేచి నుంచోండి. అందరూ కాదు. నిజమేనక్క, నేను మా మమ్మీ డాడీని క్షమించలేకపోతున్నా, మా తమ్ముడిని క్షమించలేదు, మా డాడీని క్షమించలా, మా ఫ్రెండ్స్ని క్షమించలేదు. యేసయ్య నా కొరకు తన ప్రాణం ఇచ్చి నన్ను క్షమించారు. నేను చాలా భయంకరమైన వ్యక్తిని, ప్రతిరోజు పాపం చేస్తూ చాలా ఘోరమైన స్థితిలో ఉన్నాను. కానీ నేను యేసు దగ్గర నుంచి క్షమాపణ పొందుకున్నాను అనుకుంటున్నాను, కానీ ఇతరులు క్షమించట్లేదక్క. ఈరోజు నేను తెలుసుకున్నాను, క్షమాపణ చాలా ప్రాముఖ్యమైంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఈజ్ ద రైట్ టైం. క్షమాపణ అడగడానికి, క్షమించడానికి. నెక్స్ట్ డే వద్దు, పోస్ట్ పోన్ చేయొద్దు. దిస్ ఈజ్ ద రైట్ టైం. దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం. యేసయ్య నన్ను క్షమించు. చాలాసార్లు స్టబర్న్గా ఉన్నా, మొండి వైఖరితో ఉన్నా, క్షమించలేని గుణముతో ఉన్నా, తగ్గింపు లేకుండా ఉన్నాను. హంబుల్నెస్ లేదయ్యా. యోసేపు తగ్గించుకున్నాడు. దేవాతి దేవుడివైన నువ్వు తగ్గించుకున్నావు. నాలో తగ్గింపు లేదయ్యా, ఒబీడియన్స్ లేదయ్యా, విధేయత లేదయ్యా. ఎప్పుడు పేరెంట్స్కి అవిధేయత, టీచర్స్కి అవిధేయత, పాస్టర్స్కి అవిధేయత, పరలోకములో నీకు అవిధేయత. నన్ను క్షమించేసయ్యా అని ఎవరైనా అంటే జస్ట్ మీ ఉన్న ప్లేస్లో నిలబడండి. తమ్ముడు, చెల్లి, నీ కోసం నేను ప్రార్థన చేయాలనుకుంటున్నా. ఎవరో నీ కోసం చూస్తారు అనుకోవద్దు. నువ్వున్న ప్లేస్లో లేచి నిలబడు. గొంగలి పురుగు అలాగే ఉంటే
ఎప్పటికీ అలాగే ఉండిపోద్ది. సీతాకోక చిలుకగా మారదు. బ్యూటిఫుల్ బటర్ఫ్లై అవ్వలేదు. మీకు ట్రాన్స్ఫర్మేషన్ అవసరం. యేసే రూపంలోనికి మార్చబడాలి. నీ లైఫ్ నీ చేతిలోనే ఉంది. మార్చుకుంటావా? క్షమాపణ అడుగుతావా? ఇతరులను క్షమిస్తావా? చాయిస్ ఈజ్ యువర్స్. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఈరోజు నువ్వేం చూస్ చేసుకున్నావు? ఏది నీ ఎంపిక? మార్పా, మార్పు లేని స్థిత? లోబడా, తిరగబడా? ఏ బడిలో ఉన్నావు? యోసేపు లోబడ్డాడు. యేసు ప్రభువు వారు లోబడ్డాడు. నువ్వు ఏ బడిలో ఉన్నావు? లోబడిలో, తిరగబడా? జస్ట్ ఒక్కసారి ఆలోచించేయి. ఈరోజు చెప్పి నేను వెళ్ళిపోతా మా ఊరు, VBS 5 రోజులు అయిపోద్ది. వాట్ అబౌట్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్? నీ మార్పు ఇంకెప్పుడు? రోజులు అయిపోతున్నాయి, VBSలు అయిపోతున్నాయి. మార్పు అవసరం మనిషికి. గొంగలి పురుగు జ్ఞానము లేదు, తెలివి లేదు, బుద్ధి లేదు. మనకలాగా బిర్యానీలు పిజ్జాలు తినదు. ఆకులు అలములు తినే గొంగలి పురుగుకే అర్థమైంది, రే నేను మార్పు చెందాలి. లార్డ్ ఐ వాంట్ టు ట్రాన్స్ఫర్మేషన్. మరి నీకు అర్థమవుతుందా? మార్పు కావాలా? క్షమాపణ కావాలా? క్షమించే గుణం కావాలా? ఒక్కసారి చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరున్న ప్లేస్లో నిలబడండి. ఎవరైతే నిలబడ్డారో ముందుకు రండి. తమ్ముడు చెల్లి నిలబడిన వాళ్ళు ముందుకు రండి. ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. ఎవరైతే ఉన్నారో మెయిన్ ఇంటర్మీడియట్ సీనియర్స్ పిల్లలు, దిస్ ఈజ్ ద కాల్ ఫర్ యూ. అందరూ కాదు, ఇంటర్మీడియట్ సీనియర్స్ పిల్లలు. ఐ టాక్ టు యూ టుడే. అక్క, ఐ వాంట్ టు నీడ్ ట్రాన్స్ఫర్మేషన్. మార్పు మాకు అవసరం అక్క. ఎస్, టుడే ఈజ్ ద డే, డే ఆఫ్ సాల్వేషన్, డే ఆఫ్ రిడీమియన్. నాకు కావాలక్క. ముందుకు వస్తావా? ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. ముందుకు రండి. దిస్ ఈజ్ ద లాస్ట్ కాల్. తమ్ముడు చెల్లి ఇంకెవరైనా ఉన్నారా? మార్పు లేని స్థితి ఉంటే అందరూ అసహ్యించుకుంటారు. గొంగలి పురుగుని ఎవరు ఇష్టపడరు. క్షమాపణ లేని స్థితి ఉంటే నీవే లోపల పాడైపోతావు. సాతానికి అదే కావాలి, నిన్ను పాడు చేయడమే కావాలి, నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోవడమే వాడి లక్ష్యం. యేసేకు స్థానం ఇస్తావా? ట్రాన్స్ఫర్మేషన్ కలిగి ఉంటావా? యేసేలాగా ట్రాన్స్ఫార్మ్ అవుతావా? ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. ముందుకు వచ్చిన వాళ్ళు కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగల మా యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు క్షమించే గుణం కలిగి ఉన్నావు. మా కొరకు క్షమించి ప్రాణం పెట్టావు. నిన్ను నువ్వు తగ్గించుకున్నావు. అయ్యా, మాకు ముందుకు వచ్చిన పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే సిలువ వైపు చూస్తారో వారు రక్షించబడతారు. పిల్లలు వారి కనులెత్తి నీ వైపు చూచులాగున సహాయం చేయండి. నీ రక్షణ వారి జీవితంలో జరిగించండి. ఇతరులను క్షమించే మనస్సు, యోసేపు వంటి లైఫ్ స్టైల్ మేమందరము కలిగి ఉండే కృప దయచేయమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్ చెప్దామా? థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. ఓకే, ఇప్పుడు